ఒక చిన్న మాట అండి. ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితేనే కదండి కోప్పడతారు. అన్ని రకాలుగాను బాగుండి తన స్వయంగా కష్టపడకపోయినా తనకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు కోప్పడాల్సిన పనే ఉందండి. వాడు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి అన్ని రకాలుగాను ఆటోమేటిక్గా కలిసి వస్తూ ఉంటుంది. కానీ కష్టపడేవాడికి ఎంత ప్రయత్నం చేసినా వాడికి కలిసి రాదు. ఏ విషయంలోనైనా అంతేనండి. అది కుటుంబం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే బయట ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా అవ్వండొచ్చు. ఏ సందర్భమైనా సరే వాడు ఎంత కష్టపడినా వాడికి జరగదు. అందుకే వాడికి కోపం వస్తుంది. తప్పు జరిగినప్పుడు ఎదిరిస్తాడు. ఎదిరిస్తే కోపిస్తోడు అంటారు. పట్టించుకోకపోతే చేతగాని వాడు అంటారు. కాకపోతే వాడు అడిగిన దానికి సమాధానం మట్టికి దొరకదు. ఎంత వెతికినా ఎంత ప్రశ్నించినా చివరికి వాడికి మిగిలేది మాత్రం కోపం, కోపిస్తోడు అనే ముద్ర.